ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పటి వరకు మొత్తం 610 కోట్లను రీఫండ్ చేసినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. టికెట్లతో పాటు విమానాశ్రయాల్లో నిలిచిపోయిన దాదాపు 3000 లగేజీ బ్యాగులు మరియు సూట్ కేసులను కూడా ప్రయాణికులకు తిరిగి అందజేశామని అధికారులు వెల్లడించారు. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభం వల్ల ఇండిగో రోజువారీ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణ పరిస్థితుల్లో ఆదివారాల్లో సగటున 2300 విమాన సర్వీసులు నడిపే సంస్థ ఈ రోజు కేవలం 1500 సర్వీసులు మాత్రమే నడిపే స్థితికి చేరుకుంది. అయితే డిసెంబర్ 10 నాటికి నెట్వర్క్ పూర్తిగా స్థిరపడుతుందని, సమయపాలన తిరిగి 75% దాకా చేరుతుందని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ తెలిపిన అంతర్గత సందేశం వివరాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఫ్లైట్ల రద్దు విషయంలో డీజీసీఏ కీలకంగా స్పందించి ఇండిగో సీఈఓతో పాటు అకౌంటబుల్ మేనేజర్ కు షోకాస్ ప్రయాణికులకు కష్టాలు తగ్గించేందుకు రైల్వే శాఖ అత్యవసరంగా అదనపు రైళ్లను ప్రవేశపెట్టింది. అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లు కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు సూచించారు. మొత్తం మీద ఇండిగో సేవల్లో నెలకొన్న అరుదైన ఈ వ్యవస్థ వైఫల్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడం, భారీ రీఫండ్ ప్రక్రియ అమలు కావడం ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.